అసెంబ్లీలో కౌన్సిల్లో అదేవిధంగా ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో మన సభ్యుల యొక్క తీరుతెన్నుల గురించి దిశ దశ నిర్దేశం మార్గదర్శనం చేయడం వల్ల ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీలో కౌన్సిల్లో గెలవడం జరిగింది. ఒక సంవత్సర కాలం కాంగ్రెస్ పాలనకు అవకాశం ఇచ్చి రెండవ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి, ఈ అసమర్థ ప్రభుత్వ విధాన గురించి మాటలని చెప్పాలంటే దానికి అనుగుణంగా మేమందరం కూడా మాకున్న అనుభవాన్ని రంగరించి మా నేపథ్యాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ అంకురార్పణ విధంగా ఇలా కౌన్సిల్లో చూసినట్టయితే షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబు, ముస్లిం మైనారిటీ, ఓబీసీ, ఓసీ మహిళలు ఉన్నటువంటి సంఖ్య బీఆర్ఎస్ ద్వారా స్పష్టంగా కనబడుతున్నది. అదే అసెంబ్లీ చూసినట్టయితే ఇవాళ ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి. అంటే దూరదృష్టితోని పెద్దలు కేసీఆర్ గారు ఈ విధమైనటువంటి కూర్పు వేయడం వల్ల ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేము ఏ ఓటర్ల ద్వారా అయితే ఎన్నికైనామో ఆ ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ప్రతిబింబించే విధంగా మేమంతరం కూడా నిరంతరం కష్టపడి జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని సమస్యలను పరిష్కారం చేసింది. ఇచ్చినటువంటి హామీలలో మిగిలిపోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం ద్వారా చెప్పించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర వహించింది. పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలు తెలంగాణలో ఉంటే 8 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి, 8 స్థానాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకు, అదేవిధంగా ఒక ఎంఐఎంకి ఇస్తే మొన్న బడ్జెట్లో 8+8 = 16 కావన్న సున్నా గుండొచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే ఒక్క పార్లమెంట్ సభ్యుడు కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కానీ అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడేటువంటి పరిస్థితి. అదే పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి, కేంద్ర ప్రభుత్వ పనితీరు గురించి ఎప్పటికప్పుడు నిలదీయని చెప్పనంటే రాజ్యసభలో ఉండేటువంటి మా 4 సభ్యులు నిలదీయడం జరిగింది. దానికి అనుగుణంగా మా ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను ప్రధానంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహం పరిచినటువంటి దానికి గేట్లకు తాళేసినటువంటి ప్రభుత్వం, సంఖ్యలేసినటువంటి ప్రభుత్వం వెనువెంటనే తొలగించాలని చెప్పంటే టూరిజం శాఖ మంత్రులు మరి మాట ఇవ్వడం జరిగింది. వెనువెంటనే ఆ యొక్క తాళాలు తీసేసి అదొక టూరిజం హబ్గా తెలంగాణ ప్రాంత వాసులు, ప్రధానంగా దళిత బిడ్డలు, అంబేద్కర్ అభిమానులు, ఇతర సవాళ్ళు కూడా వచ్చేటువంటి దాన్ని మీరు ఏ విధంగా టూరిజం పాలసీ చేస్తున్నారో మరి అంతెంత టూరిజం పాలసీ పకడ్బందీగా లేకున్నా కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ విధంగా తయారైనటువంటి దానికి అనుగుణంగా అమరవీరులది దాన్ని కూడా పూర్తిస్థాయిలో వినియోగించాలని చెప్పని ఈ విధంగా ప్రధానమైనటువంటి రైతాంగ సమస్యలు మాకు చెప్పినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు గడుస్తున్నా కానీ విద్య, వైద్యము, వ్యవసాయము, విద్యుత్, మహిళలకు సంబంధించి, దళితులకు సంబంధించి, బీసీలకు సంబంధించినటువంటి ఏ పాలసీ కూడా తీసుకురావడం లేదు, పరిశ్రమల పాలసీ కూడా తీసుకురావడం లేదు. కనుక మీరు నిలదీయని చెప్పంటే ఈనాటి ప్రభుత్వం విద్యారంగం మీద పాలసీ తెచ్చిందానికి అనుగుణంగా మా సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ప్రభుత్వం ముందుకు వచ్చి గతంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపేస్తున్నటువంటి మాట గతంలో అనేక సందర్భాల్లో మాట చూసినాం. ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమైంది. కానీ చెప్పినటువంటి మాట ఆచరించాలని చెప్పని ఏవైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం పరిష్కరింపేసేంత వరకు, అమలు చేసేంత వరకు ప్రజాక్షేత్రంలో మేము అందరం ఉంటామని దానికే మేము ఇవాళ 24 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ చరిత్ర ఉంది, తెలంగాణ సాధన చరిత్ర ఉంది. 2014లో ఆనాడు ప్రభుత్వం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడక ముందే మీరు ప్రభుత్వ పరిపాలనలో ఫెయిల్ అవుతారు, మీరు విద్యుత్ రంగంలో ఫెయిల్ అవుతారు, మీ దగ్గర ఐటీ రంగం తరలిపోతుంది, నిర్మాణ రంగం కుదిలేదని చెప్పంటే వాటన్నిటిని కూడా పటాపంచ చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి క్యాబినెట్, ఆడ అసెంబ్లీ స్పీకర్ గా పెద్దలు మధుసూదనాచారి గారు, అదేవిధంగా స్వామి గౌడ్ గారు దిశాదశ చేసే విధంగా ప్రభుత్వం ఆనాడు ఉండడం వల్ల సభ్యుల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చూపించినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు మాత్రం ఇచ్చినటువంటి హామీలను తుంగలదొక్కి సోనియా గాంధీ గారు సోనా ఇస్తా అని చెప్పినా, రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు ఇస్తా అని చెప్పినటువంటి కానీ, అదేవిధంగా ప్రియాంక గారు ఇచ్చిన స్కూటీలే కానీ ఏవి కూడా అమలు చేయడం లేదు. ఆఖరికి కర్ణాటక సీఎం కామారెడ్డి చెప్పినటువంటి డిక్లరేషన్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. చారిత్రాత్మకమైనటువంటి బిల్లు తెచ్చినటువంటి బీసీ బిల్లు కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ వెనువెంటనే అమలు చేయించడంలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని
అనేక సమస్యల పట్ల ఈ వేదిక ద్వారా మా సహచర సభ్యులందరూ కూడా ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి తీసుకుని జరిగింది. మీ అందరినీ కూడా కోరేటువంటిది పత్రికా యాజమాన్యమే గాని ప్రసార మాధ్యమాలే గాని యాజమాన్యాలతో పాటు సహచర మిత్రులను కోరేది ప్రజాక్షేత్రంలో అటు శాసనసభ్యులతో పాటు వివిధ నేపథ్యం ఉన్నటువంటి అందరూ కూడా మేము ఎన్నికైనాం. మాకు మీరు సమయం కేటాయించండి, ప్రసార మాధ్యమాలు చూపెట్టండి, అదేవిధంగా పత్రికలలో పంపియని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు మేముగా సోషల్ మీడియా పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తున్నది. కనుక పత్రికా యాజమాన్యం కానీ గతంలో ఏ విధంగా అయితే పూర్వము 78-80లో ఉన్నటువంటి వాతావరణం ఇవాళ మళ్లీ కనబడుతున్నది. శాసన పరిషత్తులో అనుభవం అందరూ కూడా మేము వచ్చినాము, వివిధ ప్రశ్నలు ప్రశ్నలు తెలియజేస్తున్నాము, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, వివిధ మార్గాలలో ప్రజల కోణంలో ముందుకెళ్తున్నాం. కనుక ఆ విధమైన సమయం కేటాయించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈ రోజు మరి కార్యక్రమం